వన్ నేషన్ వన్ ఎలక్షన్ దీనికి సంచలనాత్మకమైనటువంటి మలుపు. దాని పేరే జమిలి ఎన్నికలు. ఒకేసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎన్నికలు. అది అసాధ్యమని అనుకున్నాం. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామంటూ అమిత్ షా నిన్ననే ప్రకటించారు. 2 రోజుల క్రితం జరిగినటువంటి ప్రచారం వాస్తవమేనని తేలింది. ఎందుకు అంటే రామ్నాథ్ కోవింద్ కమిటీని దానికోసం నియమించడం, ఆ కమిటీ పలు పార్టీలతో సంప్రదించడం, ఆ తర్వాత తాజాగా ఇచ్చినటువంటి నివేదిక జమిలి ఎన్నికలు జరపాలి ఈ దేశంలో అని ఒక నివేదిక ఇచ్చారు. దానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. ఇప్పటిదాకా అనుకుంది ఏంటంటే 2/3 మెజార్టీతో, మొన్న చిదంబరం కూడా చెప్పారు, రాజ్యాంగంలో 4 సవరణలు చేయాల్సి ఉంటుంది. అలాగే ముందుగా పదవీకాలం అయిపోయేటటువంటి వాళ్ళని ఎక్స్పాన్షను, అలాగే తర్వాత పదవీకాలం ఉన్నటువంటి వాళ్ళని ముందుగా ఎన్నికలకు తీసుకురావడం అంటే సాధ్యం కాదు, అది రూల్ ప్రకారం కుదరదు, అవన్నీ కూడా రాజ్యాంగ సవరణలు చేయాలి అన్నటువంటి లెక్క చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పదవీకాలం ఉంటుంది 2029 వరకు. ఇప్పుడు జమిలి ఎన్నికలు కనుక 27లోనో 28లోనో పెట్టాలంటే 2 ఏళ్ల పదవీకాలం అసెంబ్లీ వదులుకోవడానికి సిద్ధపడాలి ఆంధ్రప్రదేశ్. అలాగే తెలంగాణ 4 ఏళ్ళు ఉంది, ఇంకా టర్మ్ 4 సంవత్సరాలు 3 నెలల్లో ఏమో ఉంది. వాళ్ళని 2 ఏళ్ల పాటు వదులుకోవాలంటే, వాళ్ళకి 1.5 ఏడాదిన్నర వదులుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అట్లా వదులుకోవాలంటే రాజ్యాంగ సవరణ చెయ్యాలి అన్నటువంటి పాయింట్ అందరూ భావించింది, ఇప్పటిదాకా చెప్తూ వచ్చింది. అయితే రాజ్యాంగ సవరణ అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఇక్కడ కీలకమైంది. కేంద్ర సర్కారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన కోసం రామ్నాథ్ కోవింద్ సహా 8 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తే ఇందులో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థలు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాల మీద కమిటీ పరిశీలించింది. సుదీర్ఘ చర్చోపచర్చల తర్వాతన రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ ఇప్పుడు ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికల ప్రతిపాదన అసలు మొట్టమొదట 1980లో వచ్చింది, ఇందిరాగాంధీ టైంలోనే వచ్చింది. జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ మే 1999లో తన 170వ నివేదికలో లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అభిప్రాయపడింది. అప్పటికి వాజ్పేయి ప్రభుత్వం ఉంది. అయితే అందుకు తగినట్టు కేంద్రంలో బీజేపీ సర్కార్ అధ్యయనాల కమిటీ వేయటం, అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ అని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవ్ చేసింది అంటే జమిలి ఎన్నికలకు సంబంధించి తొలి అడుగు పడినట్టే. ఇందులో ఎప్పుడు పెడతారు? 1 జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత, 2వది నియోజకవర్గాల పునర్విభజన అయ్యాక, అది ప్రీపోల్ పెడతారా అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్తుందా మోడీ సర్కార్, లేదా 2029 ఎన్నికలు జమిలి ఎన్నికలు పెడతారా అన్నటువంటిది చూడాల్సి ఉంది.